ఈవినింగ్ పాసెస్ తీసుకున్నావా? తీసామా? ఎస్, ఆల్కహాల్ ఇంక్లూడెడా? అరే చూసుకోలేదురా. వారని అబ్బా చూసుకోపోవడం ఏంట్రా, ఒక్కొక్కరం 10,000 కట్టాం. న్యూ ఇయర్ అంటే చాలు పబ్బులు వేలకు గుంజుతున్నాయి. సరే పాసెస్ తీ చూద్దాం. ఇలాంటి చూడలేదు మనం. చూడొకసారి. నాన్న చిట్టి ఓన్లీ ప్రీమియం బీర్స్ ఇంక్లూడెడ్ అంట్రా. సరే నాకు ఒక డౌట్, ఇప్పుడు పబ్స్ అన్ని 12 o'clock క్లోజ్ చేస్తారు కదా, ఆ తర్వాత ఏం చేస్తాం? ఏముంది, దుప్పటి కప్పుకొని పడుకుంటాం. ఓహో, అయినా ఇంత పిల్ల మైసూర్ పాక్ గడివి మాతో ఎలా కలిసారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ 12కి పబ్స్ క్లోజ్ అయ్యాయి అనుకో, సంతోష్ గారి ఇంటికి వెళ్తాం. ఆఫ్టర్ పార్టీ ఉంటది అక్కడ. అంటే మా ఇంట్లో ఒప్పుకోర్రా. అయితే నువ్వు ఒక పని చెయ్యి, వెళ్ళి ఆ అంకుల్స్ తో కూర్చో అక్కడ. రక్త పింజరు బుసగడుతుంది. చూసావా వాడే మాట్లాడుతున్నాడా? కుక్క మొరిగిందనుకో మామ్. అరే ఇప్పుడు మనమంటే యూత్, గర్ల్స్, పబ్స్, మ్యూజిక్. ఈ అంకుల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారా నాకు అర్థం కావట్లేదు. దుప్పటి కప్పుకొని పండుకుంటారు మామ. ఆ పక్కన ఉన్నాడు కూడా అంటున్నాడు కుక్క పిల్ల మొరిగిందనుకో మామ్. సార్ ఇదే న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గురించేగా? అవును సార్, ఈరోజు ఈవినింగ్ జాజికాయ జాంపత్రి. రవి, వాట్ అబౌట్ యూ? సార్ వాళ్ళ అంకుల్స్ సార్, వాళ్ళేం సెలబ్రేట్ చేసుకుంటారు. అమ్మ బంటే మామ్ వదిలే మామ్. ఏంది మా మొదలేదు? ఎన్ని మాట్లాడుతున్నాడు? అంకుల్స్ వీళ్ళు న్యూ ఇయర్ ఏం సెలబ్రేట్ చేసుకో అంటున్నావు కదా. అసలు మా రవి గారు పెళ్లి కాకముందు ఎలా ఉన్నాడు తెలుసారా నీకు? తెలుసారా? బద్దలు పోషంగా అయితే బిడ్డ. అన్నా కూలీ రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది కదన్నా నీకు. ఏంది మోంటాజ్కే అలా అయిపోతే ఎలాగా? నా పెళ్లికి ముందు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉండేదో తెలుసా? సర్లే కానీ ఈ న్యూ ఇయర్ ప్లాన్స్ ఎక్కడ చేసుకుందాం రా? మీ హాస్టల్ ఉంది కదరా, అక్కడ చేసుకుందాం. లాస్ట్ ఇయర్ చేసుకున్నట్టు. వద్దురా, వరలక్ష్మి పీజీని లాస్ట్ టైం కదిలొచ్చే కనకదుర్గ వైన్స్ చేశారు కదరా మీరు అందరూ కలిసి. ఈసారి ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోమంటాడు. నాకు ఆ మెట్రో ఎదికరా. వద్దురా, ఇక అదే బెస్ట్ రా. క్రిస్మస్ సెలవులకి న్యూ ఇయర్ కి మీ వాళ్ళు ఎక్కడ బయటకు పోలేదా? ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికైనా వెళ్తే మా ఇంటనే కదా తాగుతాం. ఎలా రా ఇప్పుడు? రవి, ఐ థింక్ సర్లే, మా నాన్ని ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తాను. అందరూ వచ్చేసండి. హలో మామ్, ఏంటి ఈరోజు ప్లాన్స్? న్యూ ఇయర్ ఎలా ప్లాన్ చేశారు? నువ్వు ఎక్కడంటే అక్కడ మా నీ ఇష్టం. అరే అందరం కలిసి ఒక రిసార్ట్ బుక్ చేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం రా న్యూ ఇయర్ నైట్ అంతా. ఏంటి ఏదో రిసార్ట్ గిసార్ట్ అంటున్నారు? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి మా ఫ్రెండ్స్ అందరూ కలిసి రిసార్ట్ కి వెళ్ళి పార్టీ చేసుకుందామని, అంతే. అవునా, మరి నేనేం చేయాలి? అవును, నువ్వేం చేయాలి? అదే అడుగుతున్నా. నీ మా నన్ను నీ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోతావు, న్యూ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటావు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఏం చేయాలి? ఓహ్ సారీ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇప్పటి నుంచి ఎవ్రీ న్యూ ఇయర్ నువ్వు నాతోనే ఉండాలి. What the heck? మరి పార్టీ మనిద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. ఓ మై గాడ్, అలా కాదే. సరే, నువ్వు నీ ఫ్రెండ్స్ తోనే ఊరేగు. అబ్బా థ్యాంక్స్. నేను పుట్టింటికి వెళ్ళిపోతా. మంచిది. ఇది అలిగేసింది. మామ్ వినిపించింది మా, నువ్వేం బాధపడకు. సిస్టర్ని పర్మిషన్ అడిగి తీసుకెళ్తాంలే. సరే బాబు, వచ్చేసి. ఏంటిది, ఏం అర్థం కావట్లేదు. హలో పితు,
ఈరోజు 31st నైట్ మన ఇంట్లో మా ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకోబోతున్నాం. నేను ఒప్పుకోను. ఒప్పుకోపోవడం ఏంటి? నిన్నెవరు ఇక్కడ పర్మిషన్ అడగట్లేదు, జస్ట్ ఇంటిమేషన్ ఇస్తున్నా అంతే. మన మేడ మీద ఈరోజు పార్టీ చేసుకోబోతున్నాం. నువ్వు ఏది చూసినా చూడనట్టుండు, ఏది విన్నా విన్నట్టుండు. అర్థమైందా? నువ్వు డిసైడ్ అయ్యాక నేనేం చేస్తలే కానీ ఓకే బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఈడు కొంప మీద పడి ఏం చేయబోతాడో ఏమో అర్థం కావట్లేదు. మామ్ ఎక్కడున్నావు మామ్? వచ్చేసాను రా. రేయ్ మీ ఇంటికి కిందనే ఉన్నా, వచ్చేస్తున్నా. త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళి మామ్ ప్లీజ్. ఒక్క నిమిషంలో పైన ఉంటాను రా, నువ్వు రెడీగా ఉండు. రామం రారా పైకి రారా, ఏదో ఒకటి తెలిసేద్దాం మీరు. ఎంజాయ్ చేస్తాడు. రే రవి, రవి రవి ఏంటన్నయ్య ఇలా వచ్చారు? అదే అమ్మా రవిని పార్టీకి తీసుకెళ్దామని. రవియా? ఆయన ఇంట్లో లేరే. అదేంటి ఇందాక నేను కాల్ మాట్లాడాను ఇంట్లో ఉన్నా అని చెప్పాడే. అవునా? అసలు పొద్దున్నుంచి ఇంట్లో లేడన్నయ్యా. సరుకులు తెమ్మని బయటకు పంపించాను. రావడానికి 2 రోజులు పడుతుంది. మీరు బయలుదేరండి. 2 రోజులా? ఎవరి ఇంట్లో లేకపోవడం? రవి రవి ఏదో తేడా. ఆయన రావడానికి 2 రోజులు పడుతుందని చెప్పాను కదా. సరే పోదాం పద. వదిలేసిపోకండి. అరే ప్లీజ్ రా. సరే అమ్మా. చూడకు. నేను వస్తారా ప్లీజ్ రా. అరే రవిగాడు లేకుండా న్యూ ఇయర్ పార్టీ ఏంట్రా? రేయ్ ఇక మీద రవిగాడు మన పార్టీలకు రాడురా. మరీ ఇంత మందు మిగిలిపోతే ఎలా రా? నువ్వు ఉన్నావు కదా తాగడానికి, తాగుతూ పదా. అమ్మా వచ్చేసిందా? ఏమేమి తీసుకోవాలరా? 5 బీర్లు, ఒక మ్యాక్సిమం ఫుల్ తీసుకో, 5 పిజ్జాలు తీసుకో, ఒక వడక ఫుల్ తీసుకో. స్టఫ్ వద్దు. సరే. అరే కింద మంచి పట్టుకోరా. జాగ్రత్తగా పట్టుకున్నా పదరా. పోనీ అక్కడ కిరాణా షాప్ ఉంది కదా, అక్కడ పోనీ. జాగ్రత్త మా. ఏమేం కావాలి? లేసు, కుర్కురే, పల్లీలు, గ్లాసులు, సోడా, థమ్స్అప్, చెక్కడులు ప్యాకెట్. సరే. ఇంతకీ కేక్ ఎవడు తెస్తున్నాడు? కేక్ బర్త్డే కార్డు తెస్తున్నాడుగా, డబ్బులు కూడా వేసేసిన. అవునా? సరే నేను పోయి తీసుకొస్తా, నువ్వు జాగ్రత్త పట్టుకో. పట్టుకో మామ్. అన్నీ తీసుకున్నా. పోనీ మామ్. ఎందుకు ఆపారు? ఓ, మందు బాగా మిస్ అవుతున్నారా? అలా ఏం లేదులే. పర్లేదండి, ఈ ఒక్క రోజుకి మందు తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నిజమా? సరే పోయి క్వార్టర్ తెచ్చుకుంటా. ఎక్కడికి వెళ్తున్నావు? నేనేదో ఊరికి అంటే నిజంగా వెళ్ళిపోతున్నావేంటి? ఆ పక్కన షాప్కి వెళ్ళి మాజా బట్టలు తీసుకురా. మాజానా? మందు మందు ఎక్కడ తీసుకొచ్చినా కూడా మందు ఆలోచన అసలు. ఛీ. హ్యాపీ న్యూ ఇయర్. 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 చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. 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 అయ్యో టైం అయిపోతుందండి, 12 అయిపోతుంది. కేక్ చాలా బాగుంది కదా. రండి పట్టుకోండి. 5, 4, 3, 2, 1. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ ఇదిగా. థ్యాంక్ యూ అండి. హ్యాపీగా ఉండు. చూసారా, అత్తయ్య కాల్ చేస్తుంది. హలో అత్తయ్య, హ్యాపీ న్యూ ఇయర్. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ రిసార్ట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం ఇక్కడ కేకలు కోసుకుంటూ తినిపించుకుంటూ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నా. హ్యాపీ న్యూ ఇయర్. ఏమండి, మా అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం గట్టిగా మాట్లాడి చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మా కేక్ కట్ చేశారా? నాన్న హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగోండి.
ఇదిగో నాన్నతో మాట్లాడండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ మామయ్య, హ్యాపీ న్యూ ఇయర్. అది ఎలా చెప్పాలి? హ్యాపీగా ఉండండి. అమ్మా ఇంకేంటి? రే నా బీర్ రే. త్వరగా పదండి, మళ్ళీ రష్ పెరిగిపోతారు గుళ్ళు. నేను రెడీ, నువ్వే లేటు. త్వరగా వస్తే వెళ్దాం. అంటే ఇప్పుడు ఏంటన్నా, మేము కూడా పెళ్ళైన తర్వాత నీలాగేనా మా పరిస్థితి? అంతేగా? డౌటే లేదు. అందుకే బ్యాచులర్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి, అంతేగాని పెళ్ళైన వాళ్ళని హేళన చేయకండి. గుర్తుపెట్టుకోండి, రే అమర్ నీకే రే. ఈ రోజు బ్యాచులర్సే రేపు నాలాంటి హస్బెండ్స్. అర్థమైందా? పదమ్మా, అసలే వెళ్ళేటప్పుడు కూల్ కేకు థమ్స్అప్ తీసుకెళ్ళాలి. అవునవును, పద పద. మావాడు కూడా కప్ కేక్ తీసుకురామని చెప్పాడు. ఏంది మామ ఇది? పెళ్ళంతా ఇట్లుంటుందా మన లైఫ్? అది అర్థమైంది కదా, ఏం చేసినా ఇప్పుడే ఎంజాయ్ చేయాలి. రాత్రికి ఫుల్గా తాగేద్దామా? సాయంకాలం టటా. సో చూసారు కదా, ఈ నా కొడుకులు ఇంకా పోలేదా? అంకుల్ హ్యాపీ న్యూ ఇయర్. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మీ అందరికి, వైరల్లీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రోజు నైట్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి, అంతేగాని డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి, ఎందుకంటే బయట పట్టుకుంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైరల్లీ. ఆడకక్కుతావేంద్ర, అరే రే. బిర్యానీ చాలా బాగా వచ్చింది తెలుసా? త్వరగా పెట్టేసి కుమ్మేద్దాం. ఏం రవి, బిర్యానీ స్మెల్ ఎదిరిపోయిందిగా, మా ఇంట్లోకి వచ్చేస్తుంది వాసన. రండి రండి మహేంద్ర గారు కూర్చోండి. చేశారా? ఈయనేంటి ఇప్పుడు వచ్చాడు? నీకు ఇష్టం అని చెప్పి ఆంటీ కూర పంపించింది. టట్టటాయ్. డబ్బా చాలా పెద్దగా ఉంది అంకుల్. అందుకే బీరకాయ కూర పంపించింది. ఇద్దరు మొత్తం తినేయాలి, కొంచెం కూడా మిల్చకూడదు, లేకపోతే ఆంటీ ఫీల్ అయిపోతుంది. నాకు మాత్రం మీరు చేసుకున్న బిర్యానీ కొంచెం పెడితే చాలు. అయ్యో